అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో ఇవాల్టి రీడింగ్లో ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్కి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇంకా ఏంజల్స్ నుంచి మీకోసం ఏంటి మెసేజ్ అన్నది చెక్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఇక్కడ కార్డ్స్ ఆల్రెడీ షఫుల్ చేసేసి స్ప్రెడ్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఇందులో నుంచి నేను 3 కార్డ్స్ తీసుకుంటాను. ఈ 3 మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇంకా ఏంజల్స్ నుంచి మెసేజెస్ అనమాట. సో ఏంటి అది అన్నది చెక్ చేద్దాము. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో మరి చూద్దాము ఇవాల్టి రీడింగ్లో యూనివర్స్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి, గైడెన్స్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. Universe, please show me the messages for my collective. What my collective need to know right now. What my collective need to know right now. So, ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్. The world వచ్చేసి ఫస్ట్ మెసేజ్. Universe, please show me what are the messages for my collective. What my collective need to know right now. What my collective need to know right now. So, ఇది వచ్చేసి మీకు సెకండ్ మెసేజ్. సెకండ్ మెసేజ్ వచ్చేసి 6 ఆఫ్ గేబ్రియల్. చాలా సక్సెస్ మెసేజ్ చూపిస్తుంది. 2 కార్డ్స్. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఇది వచ్చేసి లాస్ట్ మెసేజ్. ఓకే, సో ఇవి వచ్చేసి 3 గేబ్రియల్ కార్డ్స్, 2 అండ్ ఇది వచ్చి 2 ఆఫ్ గేబ్రియల్. ఓకే, అండ్ ద వరల్డ్ సిచ్యువేషన్. డెఫినెట్లీ కెరియర్కి సంబంధించి మాత్రం చాలా స్ట్రాంగ్ సక్సెస్ అనేది చూపిస్తుంది మీకు. ఏదైతే వర్క్ చేశారో దానికి సంబంధించి మంచి అవుట్కమ్ అయితే రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఎస్, ఫస్ట్ ఇక్కడ 2 ఆఫ్ గేబ్రియల్ నుంచి చెక్ చేద్దాము. ఇక్కడ ఏంటి అని అంటే మేక్ బోల్డ్ అండ్ అంబిషియస్ చాయిసెస్. గ్రేట్ ప్రోగ్రెస్ ఈజ్ పాసిబుల్. ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ విత్ పీపుల్ హూ షేర్ యువర్ విజన్. సో డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఏదైనా ఐడియా ఉంది వర్క్కి సంబంధించి, ఏదైనా స్టార్ట్ చేయాలి, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అంటే ఈ టైంలో మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మీకు ఇప్పటి వరకు హెల్ప్ లేదు, మీకు ఐడియాస్ ఉన్నాయి కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది, ఇలాంటిది ఏదైనా అనుకుంటూ ఉంటేనో డెఫినెట్లీ ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ ఏంటి అని అంటే సేమ్ మీలాగా ఉండే పర్సన్, మీ ఐడియాస్ షేర్ చేసే పర్సన్, మీకు ఇప్పుడు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ ప్యాషన్ అర్థం చేసుకున్న పర్సన్ మీరు తొందరలో మీట్ అవ్వబోతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. సో సేమ్ టు సేమ్ అంటే మనకు చూసిన వెంటనే కంపాటబుల్ అనిపించడం అనమాట. ఓకే, ఈ పర్సన్ నాకు చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతారు, బిజినెస్ అవ్వనివ్వండి అనుకుంటుంటే వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసి ఇద్దరు కలిసి సక్సెస్ అవ్వచ్చు అనుకోవడము. ఒకవేళ వర్క్ సిచ్యువేషన్లో మీరు కొత్తగా ఏదైనా వర్క్లో జాయిన్ అయ్యారు, అక్కడ మీకు ఇంతవరకు హెల్ప్ లేదంటే సడన్లో ఆ పర్సన్తో మీరు ఫ్రెండ్లీగా ఉండి కలీగ్స్తో మీ ఇద్దరు ఏమంటారు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత టీం వర్క్ లాంటివి చేయడము, ప్యాషన్తో వర్క్ చేయడం, రైట్. సో ఇలాంటి దానికి సంబంధించి తొందరలో మీరు ఒక గుడ్ న్యూస్ వింటారు. మీ ఇంట్రెస్ట్ షేర్ చేసుకునే పర్సన్ మిమ్మల్ని కలిసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, ఇది కొంతమందికి ఇది ఇక్కడ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ విత్ పీపుల్ హూ షేర్ యువర్ విజన్ అని చూపిస్తుంది. సో ఇది కొంతమందికి ఈ కనెక్షన్స్ ఏదైతే మెల్లిగా స్టార్ట్ అవుతుందో ఇవి రిలేషన్షిప్ లాగా లేకపోతే స్ట్రాంగ్ బాండ్, ఫ్రెండ్షిప్ లాగా కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఇది కూడా సోల్మేట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే రీసెంట్ రీడింగ్లో ఏ దాంట్లోనో వచ్చింది మనకు సోల్మేట్ అనేది ఎంటర్ అవుతున్నారు, మీ ఐ థింక్ 2 రీడింగ్స్ బ్యాక్ అనుకుంటా ఎంటర్ అవుతున్నారు అని చెప్పేసి. సో సోల్మేట్ ఇక్కడ మీకు ఆ విధంగా కూడా ఉండొచ్చు. అంటే మన వర్క్కి సంబంధించి కూడా ఎప్పుడు మనం ఏంటంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే అర్థం చేసుకునే వాళ్ళు, మీ ప్యాషన్ని, మీ క్రియేటివ్ ఐడియాస్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, రైట్. అలాంటి వాళ్ళు అనమాట. సో ఆ విధంగా కూడా మీ ఫ్రెండ్షిప్ అనేది ఇంప్రూవ్ అవ్వడము, మిమ్మల్ని అర్థం
చేసుకునే పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఏంటి అని అంటే డెఫినెట్లీ మీరు ఏదైనా స్టక్ సిచ్యువేషన్లో ఉన్నారు, మీకు మీ ఐడియాస్ వచ్చేసి ఏంటంటే నేను ఎక్స్ప్లోర్ చేయాలి, ఇప్పుడు ఉన్న ఒకటే వర్క్ ఉంది, దాని మీదే కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే క్రియేటివ్గా వీడియోస్ ఏదైనా పోస్ట్ చేయాలి, ట్రెండీగా వైరల్ వీడియోస్ పోస్ట్ చేయాలి, ఇలా ఏదైనా అయి ఉండొచ్చు. సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ లాంటిది, సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ వర్క్ ఏదైనా మీకు కావాలి, మీ ప్యాషన్కి సంబంధించి చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు చాలా టైం నుంచి, కానీ హెల్ప్ దొరకకనో లేకపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారని స్టాప్ చేస్తున్నారని అంటే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ ఏంటంటే మేక్ బోల్డ్ అండ్ అంబిషియస్ చాయిసెస్. డెఫినెట్లీ ఎవరి గురించి పట్టించుకోకుండా మీకు నిజంగానే అది వర్క్ అవుతుంది, అది మీ ప్యాషన్ అంటే స్టార్ట్ అనేది చేయండి. అండ్ దీంట్లో మీరు డెఫినెట్గా చాలా స్ట్రాంగ్ సక్సెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో ఇక్కడ గ్రేట్ ప్రోగ్రెస్ అని కూడా చూపిస్తుంది. అంటే మీరు ఎక్స్పీరియన్స్ అవ్వడము, మీరు చేసిన తప్పుల నుంచి కూడా తెలుసుకొని స్ట్రాంగ్ అవ్వడము, నేర్చుకోవడం అనేది కూడా చూపిస్తుంది అనమాట. సో ఇదే మూమెంట్లో మీరు ఆ పర్సన్ని కలిసే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఫార్ ఇది ఏంటి అని అంటే ఈ వర్క్ రిలేటెడ్, స్పెషల్లీ మీ ప్యాషన్ రిలేటెడ్, మీ గోల్స్ రిలేటెడ్, ఇలా మెటీరియల్ థింగ్స్కి రిలేటెడ్ చూపిస్తుంది అనమాట. సో దీంట్లో డెఫినెట్లీ మీకు తొందరలో గ్రోత్ ఉంటుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అదొక్కటే కాదు, ఇక్కడ ఫస్ట్ మెసేజ్ ఏంటి, మేక్ అ బోల్డ్ అండ్ అంబిషియస్ చాయిస్. చాలా స్ట్రాంగ్గా బోల్డ్గా ఉండే డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేయండి అన్నట్లు చూపిస్తుంది. అది చేసిన తర్వాత వచ్చేది ఏంటంటే నెక్స్ట్ సక్సెస్. అందుకనే 6 ఆఫ్ గేబ్రియల్తో ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సో ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే జాబ్ మనము ప్రతి ఒక్కరు ఏమనుకుంటామంటే స్టార్టింగ్ పాయింట్ని మర్చిపోతాము, ప్రతి ఒక్కరం రివార్డ్ మీదనే ఫోకస్ చేసి ఉంటాము. అది వస్తేనే మనం సక్సెస్ అయినట్లు, అది గోల్ రీచ్ అవుతేనే సక్సెస్ అయినట్లు అని. బట్ నన్ను అడిగితే ఆ ఫస్ట్ స్టెప్ తీసుకొని దాన్ని లైక్ కంటిన్యూస్లో ఆ వర్క్ చేస్తూ మీరు రీచ్ అయ్యేంత వరకు ఈ స్టెప్స్ ఉన్నాయి రైట్. లైక్ 10 days తీసుకుంటుంది ఒక వర్క్ ఫినిష్ చేయడానికి కానీ అనుకోండి. ఆ 10 days యాక్చువల్లీ మెయిన్ ఇంపార్టెంట్ రైట్. మనం 10th డేనే కౌంట్ చేస్తాము, ఫస్ట్ 9 daysని మర్చిపోతాము. సో ఇక్కడ అలాంటి మెసేజ్ ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టెప్ మీరు తీసుకున్నారు చూడండి. ఇప్పుడు ఏదైనా పోస్ట్ చేయాలి, మీరు స్టార్ట్ చేశారు, ఇప్పటి వరకు చేయలేదు, ఎవరితో అయినా మాట్లాడాలి వెళ్ళి, మీ వర్క్కి సంబంధించి మీ బాస్తోనో మీ తెలిసిన వాళ్ళతోనో మీ బిజినెస్కి సంబంధించి డిస్కస్ చేయాలి. ఫస్ట్ యాక్షన్ రైట్, అది ఆ స్టెప్ తీసుకోవడం అనమాట. అంటే మీరు బోల్డ్గా ఇంతవరకు భయంతో ఉన్న వాళ్ళు డైరెక్ట్లీ ఒక స్టెప్ తీసుకోవడం ఉంటుంది చూడండి, అది మీరు ఫస్ట్ స్టెప్ అని గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించి మీకు సక్సెస్ ఇప్పుడు వరకు చేయలేదు బట్ ఒక మైల్ స్టోన్ అనేది రీచ్ అయ్యారు చూడండి, దానికి సంబంధించి సక్సెస్ అనేది మీరు రీచ్ అవుతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. సో కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే చెప్పేది ప్రతి ఒక్కరు మనం లైక్ రిజల్ట్ మీదనే ఫోకస్ చేసి అది రాలేదు అనుకుంటూ ఉంటాం రైట్, వచ్చిందని మర్చిపోతాము. సో దానికి సంబంధించి అనమాట. సో నేను ఇంకా రాలేదు అని చెప్పేసి కొంతమంది కమెంట్స్లో పెట్టేది ఉంది, అందుకని ఇది చెప్తున్నాను. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. మీరు అది స్టార్ట్ చేయడమే చాలా స్ట్రాంగ్ జాబ్, ఆ స్టెప్ తీసుకోవడమే మీరు చేసిన ఫస్ట్ స్టెప్ అని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో కాబట్టి మనము ఈ రీడింగ్కి అఫర్మేషన్ ఏం పెట్టుకుందామనంటే ఐ టేక్ ద ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్ మీరు తీసుకున్నారంటేనే అందరూ మీరు గుర్తుంచుకోవాల్సింది ఆల్రెడీ సక్సెస్ రీచ్ అయిపోయారు అని చెప్పేసి. స్టెప్ తీసుకోకుండా ఆలోచనలోనే, అందుకే థింకింగ్ అనేది డిఫరెంట్. మనము చూసేది రీడింగ్స్లో మోస్ట్లీ మనం థాట్స్ గురించి వస్తూ ఉంటుంది, థింకింగ్లో ఏదైనా నడుస్తుంది ఆలోచనలో, కానీ యాక్షన్కి వచ్చేసరికి ఆ స్టెప్ అనేది జరగదనమాట రైట్. అందుకని సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు మీకు చాలా నడుస్తుంది థాట్స్ అంతా, కానీ స్టెప్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో ఐ టేక్ ఫస్ట్ స్టెప్. సో డెఫినెట్లీ మీరు అది అఫర్మ్ చేయండి, బిలీవ్ చేయండి. అండ్ మీలో ఏదైనా డ్రీమ్స్ మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారంటే ఒక ఫస్ట్ స్టెప్ నిజంగానే తీసుకోండి. ఓకే, అండ్ ఎవరైనా కమెంట్లో చెప్పాలనుకుంటున్నారు మీరు తీసుకున్న ఫస్ట్ స్టెప్ దేనికి సంబంధించి తెలిస్తే బాగుంటుంది అందరికీ అని అంటే మీరు దాన్ని కూడా కమెంట్లో పెట్టండి. నాకు నిజంగానే చదవడం చాలా ఇష్టము, అందరికీ కూడా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో ఎంకరేజింగ్ కూడా అనిపించి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఓకే, సో డెఫినెట్లీ మీ ఒపీనియన్ కింద షేర్ చేయండి. ఓకే, సో అందుకని మీరు స్టెప్ తీసుకున్న తర్వాత
యూనివర్స్ ఏంటంటే కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్, టైమ్ టు మూవ్ టు ద నెక్స్ట్ ప్రాజెక్ట్. సో ఫస్ట్ స్టెప్ తీసుకుని సరిపోదు, రైట్? నెక్స్ట్ ప్రాజెక్ట్, నెక్స్ట్ ఏంటి అన్నది కూడా చేయాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. అవార్డ్స్, స్కాలర్షిప్స్ అండ్ ప్రమోషన్స్. సో మీరు ఇప్పుడు ఏదైతే అనుకొని దీని గురించి స్టిక్ చేస్తూ ఉన్నారు, దాంతోనే ఫార్వర్డ్ స్టెప్లో వెళ్తూ ఉన్నారు సీరియస్గా అని అంటే, దానికి సంబంధించి ఇక్కడ ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి మీకు తొందరలో మీకు దానికి సంబంధించి మంచి సక్సెస్ వస్తుంది, ప్రమోషన్స్ వస్తున్నాయి. హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ మనం కన్సిస్టెంట్గా చేస్తూ వెళ్తే డెఫినెట్లీ సక్సెస్ అనేది ఉంటుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టెప్ తీసుకోవడమే కాదు, అదే మళ్ళీ 1 2 3 ఫస్ట్ స్టెప్ ఒకటి, 10th వచ్చేసి మీకు గోల్ అనుకోండి. ఈ 9 స్టెప్స్ అయితే వెళ్ళాల్సిందే, రైట్? సో దానికి సంబంధించి కూడా ఆర్గనైజ్డ్గా, ప్లాన్గా ఉండి ముందుకు వెళ్తూ ఉండండి. తొందరలో అది రీచ్ అవుతారు, ప్రమోషన్స్ వస్తాయి, మనీ పరంగాను సక్సెస్ వస్తుంది, మీ హార్డ్ వర్క్ కంపల్సరీ పే ఆఫ్ అవుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనము జనరల్గా చూసేది జనరల్గా వెయిట్కి సంబంధించి, జిమ్కి సంబంధించి చూస్తూనే ఉంటాం, రైట్? వెయిట్ లాస్ అవ్వాలి అదని చెప్పేసి. సో ఫస్ట్ 1 2 3 డేస్ మనకి ఏంటి అని అంటే, నేను హెల్తీగా తింటాను, నేను చాలా స్ట్రాంగ్, స్టెప్ తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ తీసుకున్నారు, చెప్పడం కాకుండా ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు, కానీ ఇప్పుడు దానికి స్ట్రాంగ్గా ఫాలో అవుతూ ఉండడం, అట్లీస్ట్ ఒక 15 డేస్ మీరు ఫాలో అవుతే అప్పుడే రిజల్ట్ చూస్తారు, రైట్? సో అలా అనమాట. సో ఆ విధంగానే మీరు ఏ పని చేసినా సరే తొందరలో సక్సెస్ చూస్తారు. బట్ మీరు దానికి ఫస్ట్ స్టెప్ తీసుకుని దానికి కంటిన్యూస్గా ప్లాన్డ్గా ముందుకు వెళ్తూ ఉండాలి అని చెప్పేసి. అండ్ ద లాస్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు యూనివర్స్ నుంచి ఏంటి మెసేజ్ అంటే, అ వెరీ హ్యాపీ ఎండింగ్, కమింగ్ ఫుల్ సర్కిల్, స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఇన్సైట్. ఇంకేంటి అని అంటే, ఒకటి ఫినిష్ అయ్యింది, 10th స్టెప్ రీచ్ అయ్యారని అంటే ఒక కంప్లీషన్ అయ్యింది, ఒక సైకిల్ అనేది ఫినిష్ అయింది, సక్సెస్ వస్తుంది, చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీకు ఇంకా అన్ని ఆన్సర్స్ తెలియని క్వశ్చన్స్కి అన్నిటికీ కూడా మీకు ఒకవేళ స్పిరిచువల్ దాంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇదనమాట. ఏదైనా ఆన్సర్స్ తెలియదు అంటే దానికి సంబంధించి కూడా ఆన్సర్స్ తెలుసుకుంటారు. ఒక మైల్ స్టోన్, ఒక కొత్త సర్కిల్ అనేది ఒక ఓల్డ్ సైకిల్ అనేది ఫినిష్ చేసేసి కొత్త దాంట్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నట్లు ఇది యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, కొంతమందికి ట్రావెల్కి సంబంధించి వర్క్ కూడా అయ్యిండొచ్చు. లెట్స్ సే మీరు ఎక్కడికి వెళ్ళాలి అని ఫస్ట్ స్టెప్ అయ్యిండొచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా తీసుకోవాలి, జాబ్ ఏంటి అని చెప్పేసి, వేరే ప్లేస్కి ట్రావెల్ అవ్వాలని చెప్పేసి, ట్రావెల్ చేయాలని చెప్పేసి ఇదంతా ఉంటుంది, రైట్? సో దీనికి అన్నిటికి ప్రతి ఒక్కదానికి డిఫరెంట్ స్టెప్స్ అనమాట. సో అన్నిటికి సంబంధించి స్టార్ట్ నుంచి ఎండ్, అసలు చూసారా స్టార్ట్, మిడిల్, ఎండ్ వచ్చింది మనకి రీడింగ్లో యాక్చువల్గా చెప్పాలంటే. సో తొందరలో మీరు ఆ సక్సెస్, ఆ జాయిన్ అనేది రీచ్ అవుతున్నారు అన్నట్లు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మీకు మెసేజ్. ఓకే, సో మీ ఏంజల్స్ నుంచి కూడా మీకు మెసేజ్ ఏంటి అనేది చెక్ చేద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ ది ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్? అసలు ఎంత బ్యూటిఫుల్ రీడింగ్, సక్సెస్ వచ్చింది. సో మీ ఏంజల్స్ నుంచి కూడా మీకు మెసేజ్ ఏంటంటే, చాలా మంచి బ్యూటిఫుల్ టైం ఇదైతే. సో డెఫినెట్లీ మీరు ఈ వర్క్ చేశారు, స్టెప్స్ అన్ని తీసుకున్నారు, సీరియస్గా హార్డ్ వర్క్ చేస్తూ ఫాలో అవుతున్నారంటే డెఫినెట్లీ మీరు తొందరలో సక్సెస్ రీచ్ అవుతారు అని చెప్పేసి మీ ఏంజల్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, వెరీ వెరీ వండర్ఫుల్ రీడింగ్ అని చెప్పొచ్చు. ఇది అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ అయ్యి వచ్చిన మెసేజెస్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, సో ఎనీవే ఈ రీడింగ్ మీకు హెల్ప్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఎవరెవరు ఏం చేయబోతున్నారో మీకు షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేయండి. నేను ఖచ్చితంగా చదువుతాను, అండ్ నాతో పాటు మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఎనీవే ఈ రీడింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.